తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఏ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ఆ రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ పార్టీ అపహాస్యం చేసింది. దేశంలో ఏ ప్రజాస్వామ్యం అదే ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో కాంగ్రెస్ బహిరంగంగా హత్య చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీకి దేశంపై మాత్రమే కాదు, అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన చట్టాలపై కూడా గౌరవం లేదు. ఈ విషయం తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పుతో తెలిసిపోయింది. దేశంలో ఫిరాయింపులను నివారించేందుకు రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్ గాంధీ కుటుంబం గురించి గొప్పగా చెప్పుకునే హస్తం పార్టీ రాజీవ్ తీసుకొచ్చిన ఫిరాయింపుల చట్టాన్ని తెలంగాణ కాంగ్రెస్ తుంగలో తొక్కి ఆయన్ను కూడా ఘోరంగా అవమానించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి ఫలితాలు వచ్చిన తర్వాత 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలా చట్టాన్ని తుంగలో తొక్కి అధికార పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. తెల్లారి లేస్తే గాంధీ కుటుంబ భజన చేసే కాంగ్రెస్ రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాన్ని అమలు చేయకపోగా, చట్టానికి విరుద్ధంగా రాజ్యానికి వ్యతిరేకంగా స్పీకర్ వ్యవహరించడం ఘోరం. చివరికి ఆ పార్టీ అగ్రనేత అమలు చేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. కోర్టు తీర్పు చెప్పినా దాని నుంచి తప్పించుకునేందుకు రకరకాల సాంకేతిక అంశాలతో ఫిరాయింపు నేతలపై అనర్హత వేయకుండా కాలయాపన చేశారు స్పీకర్. తప్పనిసరి పరిస్థితుల్లో తూతూ మంత్రంగా స్పీకర్ విచారణ జరిపి ఇప్పుడు వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని పిటిషన్లు తిరస్కరించారు. ఇది రాజీవ్ ఆత్మ అయిన ఫిరాయింపు చట్టాన్ని వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఆయన ఆత్మను హత్య చేయడమేనని సొంత పార్టీలోనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ను అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తుంది. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా రాహుల్? పార్టీ మారిన వారిని కాపాడడమే ప్రజాస్వామ్య స్ఫూర్తినా? రాజ్యాంగాన్ని చేతిలోకి పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణలో రాజ్యాంగం ఖూనీ అవుతుందన్న విషయం తెలియడం లేదా? దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటూ చెబుతున్న రాహుల్ తెలంగాణలో జరుగుతుందేంటి? స్పీకర్ నిర్ణయం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం కాదా రాహుల్? కాంగ్రెస్ తెచ్చిన చట్టాలను ఆ పార్టీయే తుంగలో తొక్కడమేంటి? స్పీకర్ తీర్పు రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకం కాదా? తెలంగాణలో ఫిరాయింపులను సమర్థిస్తూనే ఫిరాయింపులు కాదని చెప్పడం కాంగ్రెస్, రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా? సాక్ష్యాలన్నీ బహిరంగంగా ప్రజాక్షేత్రంలో ఉన్నా ఆధారాలు లేవని కాంగ్రెస్ స్పీకర్ చెప్పడం సిగ్గుమాలినతనం కాదా? బీజేపీ ఓట్ చోరీకి పాల్పడుతుందని, సీఈసీతో సర్పేరుతో దేశంలో అన్ని వ్యవస్థలను ఖూనీ చేస్తుందంటున్న రాహుల్ కి తెలంగాణలో కనిపించడం లేదా? తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ బహిరంగంగా హత్య చేసినట్లు కాదా? ఇంట్లో గెలవలేని రాహుల్ దేశంలో ఎలా గెలుస్తారు? తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్ తన తండ్రి తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసే వారసత్వం తీసుకోవాలి కదా. తండ్రి తెచ్చిన చట్టాన్నే గౌరవించని రాహుల్ రేపు రాజ్యాంగాన్ని ఎలా గౌరవిస్తారు? తన తండ్రి తీసుకొచ్చిన ఫిరాయింపు చట్టంపై రాహుల్ తెలంగాణ ప్రజలకే కాదు, దేశానికి సమాధానం చెప్పాలి. ఫిరాయింపు చట్టంపై కాంగ్రెస్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలి. ఎన్నికలొస్తాయి, పోతాయి, ప్రభుత్వాలు మారుతాయి. అంతేకాని కేవలం అధికారం కోసం రాహుల్ తన తండ్రి తీసుకొచ్చిన ఫిరాయింపు చట్టాన్ని అపహాస్యం చేస్తే అది రాజీవ్ గాంధీని అవమానించినట్లే అవుతుంది. కాంగ్రెస్ ఊసరవెల్లి రాజకీయాలకు నిదర్శనంగా నిలుస్తుంది.